వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మనకి ప్రాబిలిటీ అండి. క్వశ్చన్ నెంబర్ 31Aలో మనం 4 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈరోజు మనం ఒక 2 క్వశ్చన్స్ చెప్పుకుందాం అండి. అంటే మనకి లెంత్ ఒక్కోటి 10 minutes వస్తుంది కాబట్టి రెండు క్వశ్చన్స్ చెప్తున్నాం అండి. ఇప్పుడు 5, 6 చెప్పుకుందాం. ఇక్కడ 5 అండి. గేమ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ యారో అండి, which comes to rest position at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8 shown in the figure, and these are equal likely outcomes అండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చి 8, an odd number, a number greater than 2, a number less than 9 అండి. ఇక్కడ మనకి అంటే ఒక గేమ్ లాంటి గేమ్లో మనకి స్పిన్నింగ్ యారో ఉంటుందండి. అంటే మనం ఇలా తిప్పితే స్పిన్నింగ్ యారో ఏదో ఒక నెంబర్ దగ్గర ఆగుతుంది. అది మనకి రెస్ట్ ఆఫ్ నెంబర్స్ మనం ఏంటంటే ఒకటి ఇచ్చాడు, 8 ఇచ్చాడు, లేకపోతే ఆడ్ నెంబర్ గ్రేటర్ దెన్ 2 అండి, నెంబర్ లెస్ దెన్ 9. కాబట్టి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ ఇన్ ద స్పిన్నర్ అండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. కాబట్టి మనకి n(s) = 8 అవుతుంది. అలాగే మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ అండి. గివెన్ అక్కడ గివెన్ నెంబర్స్ ఇన్ ద స్పిన్నర్ అండి. స్పిన్నర్లో మనకి ఇచ్చిన నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. నెంబర్స్ ఇచ్చాడు. అలాగే ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. పాసిబుల్ అవుట్కమ్స్ n(s) ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఇక్కడ 8 ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n(s) = 8. అలాగే మనం ఒక్కొక్కటి చేద్దామండి. ఫస్ట్ వన్ 8 రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఆడ్ నెంబరు, ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 2, నెంబర్ లెస్ దెన్ 9 అండి. ఫస్ట్ వన్ వచ్చి లెట్ ఈ బి ద ఈవెంట్ of probability to get 8 అండి. మనకి 8 రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఈవెంట్ ఈ అనుకున్నాం. ఇక్కడ మనకి టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాయాలండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ 8 అంటే మనకి 8 అనే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయంటే n(e) అండి. n(e) = 1 అవుతుంది. ఇక్కడ ఏమో n(s) = 8 అండి. ద ప్రాబిలిటీ టు గెట్ ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ 8 అండి. అంటే మనం p(e) ఏమి రాస్తామంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 1 అవుతుందండి.
ఒకటే ఉంటుంది కాబట్టి 8. అలాగే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే n(s) అండి, 8 నెంబర్స్ మొత్తం టోటల్ నెంబర్స్ కాబట్టి 1/8 అవుతుంది. అలాగే రెండోది చూద్దామండి. ఇక్కడ ఆడ్ నెంబరు లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ probability to getting odd నెంబర్ అండి. ఆడ్ నెంబర్ రావడానికి మనకి ఆడ్ నెంబర్ అంటే స్పిన్నర్లో మనకి ఆడ్ నెంబర్ 1, 3, 5, 7 ఉన్నాయి. మనకి ఆడ్ నెంబర్స్ ఆన్ ద స్పిన్నర్ అండి. ఆడ్ నెంబర్స్ స్పిన్నర్లో ఏమున్నాయంటే 1, 3, 5, 7. ఇక్కడ n(e) ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఆడ్ నెంబర్ అండి. ఆడ్ నెంబరు ఇక్కడ n(e) మొత్తం టోటల్ 4 కాబట్టి మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ అండి. అంటే ఏం రాస్తామంటే P(e) n(e)/n(s). మామూలుగా అయితే ఈ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ 4 ఆడ్ నెంబర్స్ కాబట్టి 4 అవుతుంది. ఇక్కడ n(s) టోటల్ నెంబర్స్ అండి 1/2 అవుతుంది ఆన్సరు. ఇది సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ అండి. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ probability to getting గ్రేటర్ దాన్ 2 అండి. గ్రేటర్ దాన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ మనం రాయాలి. నెంబర్ గ్రేటర్ దెన్ స్పిన్నర్ మీద గ్రేటర్ దెన్ ఆన్ ద స్పిన్నర్. స్పిన్నర్ మీద మనకి 2 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ ఏమున్నాయంటే 3, 4, 5, 6, 7, 8 అండి. అంటే 2 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి టు గెట్టింగ్ గ్రేటర్ దాన్ 2 అండి. గ్రేటర్ దెన్ 2 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్
గ్రేటర్ దెన్ 2 ఎక్కువ ఉన్న నెంబర్స్ ఏంటంటే n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు n అంటే 6 అవుతుందండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రేటర్ దెన్ 2 అండి. గ్రేటర్ దెన్ 2 అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే n ఆఫ్ E బై n ఆఫ్ S. ఇక్కడ n ఆఫ్ E అంటే గ్రేటర్ దెన్ 2 నెంబర్స్ మనకి 6 అండి. అలాగే ఇది 8 అంటే ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. 3 రోజులు 6, 4 రోజులు 8. ఇక్కడ థర్డ్ వన్ కంప్లీట్ అయిందండి. ఫోర్త్ వన్ నెంబర్ లెస్ దెన్ అండి, లెస్ దెన్ 9. లెట్ E be the event of probability to getting less than 9 అండి. లెస్ దెన్ 9. ఇక్కడ నెంబర్ లెస్ దెన్ 9 ఆన్ ద స్పిన్నర్ అండి. మనకి 9 కన్నా తక్కువ నెంబర్స్ రాయాలి ఆన్ ద స్పిన్నర్. 9 కన్నా తక్కువ నెంబర్స్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అండి. లెస్ దెన్ 9 కాబట్టి అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ లెస్ దెన్ 9 అండి. అంటే మనకి n ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లెస్ దెన్ 9 అండి. అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ E బై n ఆఫ్ S అండి. అంటే మనకి 8/8 అండి. అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇది మనకి ఈ 4 ఆన్సర్స్ అండి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం. 6వ క్వశ్చన్ అండి. 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ అండి. ఫైండ్ ద ప్రాబిలిటీ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్, ఏ ఫేస్ కార్డు, ఏ స్పేడ్, ఏ కార్డు నాట్ ఏ హార్ట్ అండి. ఇక్కడ మనకి వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి n ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 52 అవుతుందండి. ఫైండ్ ద ప్రాబిలిటీ కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ అండి. మనకి బ్లాక్ కలర్లో ఏముంటాయంటే క్లబ్, స్పేడ్ ఉంటాయండి. అంటే మామూలుగా అయితే కింగ్ ఎన్ని ఉంటాయంటే క్లబ్లో ఒకటి, అలాగే స్పేడ్లో ఒకటి ఉంటుంది కాబట్టి 2 ఉంటాయండి. అలాగే ఫేస్ కార్డ్స్ మనకు తెలుసు, ఆల్రెడీ ముందు చెప్పుకున్నామండి మేము బేసిక్స్లో. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయండి. అంటే జాకు, కింగు, క్వీన్ అండి. ఒక్కొక్క దాంట్లో మనకి 4 సూట్లు కాబట్టి 4 3 12. అలాగే స్పేడ్ ఎన్ని ఉంటాయంటే మనకి 13 ఉంటాయి. ఒక సూట్లో స్పేడ్ ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి. ఈ కార్డు నాట్ ఏ హార్ట్ అండి. అంటే మనకు వచ్చేది హార్ట్ కాకుండా ఉండాలంటే హార్ట్ ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి. మొత్తం హార్ట్ ఉన్న నెంబరు తీసేయాలి. అంటే 52లోంచి 13 తీసేస్తే మనకి 39 వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఏ కార్డ్ నాట్ ఏ హార్ట్ అంటే 39 కార్డ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి.
ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. వెన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అండి. వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఎన్ని ఉంటాయంటే మామూలుగా 52 ఉంటాయండి. ఇది N(S) టోటల్. అలాగే మన ఫస్ట్ వన్ అండి, కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ కావడానికి లెట్ E1 be the event to getting a king of black color అండి. కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయంటే మనకి బ్లాక్ కలర్ ఎన్ని ఉంటాయంటే క్లబ్లో ఒకటి, స్పేడ్లో ఒకటి ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ of to getting of event E1 అండి. అంటే N(E1) ఎన్నో ఉంటాయంటే 2 ఉంటాయండి. మనకి P(E1) ఏం రాస్తామంటే ప్రాబిలిటీ N(E1)/N(S) అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ అండి. N ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే 2/52 అంటే 1/26 అవుతుందండి. ఇది ఫస్ట్ది. అలాగే రెండోది చూద్దాం. లెట్ E2 be the event to getting a face card అండి. ఏ ఫేస్ కార్డు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఆఫ్ గెటింగ్ ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అండి ఈవెంట్స్ ఆఫ్ టు గెటింగ్ ఈవెంట్ E2 అండి. E2 మామూలుగా అయితే ఎన్ని ఉంటాయంటే N(E2) ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయండి. కాబట్టి P(E2) N(N)(S) అండి. N(E2) అంటే 12/52 అంటే 3 4 12 13 4 52 కాబట్టి 3/13 అవుతుంది. అలాగే థర్డ్ వన్ అండి,
let E3 be the event to getting a spade అండి. స్పేడ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఆఫ్ టు గెటింగ్ ఆఫ్ ఈవెంట్ E2 అండి, ఈవెంట్ E3 అండి. అంటే మనకి ఇక్కడ స్పేడ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే N3 = స్పేడ్ మామూలుగా 13 ఉంటాయండి. అంటే P of E3 = N of E3 by N of S. N of E3 అంటే 13/52 1/4 అవుతుందండి. ఫోర్త్ వన్, let E4 be the event to getting a card not a heart అండి. నాట్ ఏ హార్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ టు గెటింగ్ ఆఫ్ ఈవెంట్ E4 అండి. మనకి ఇందాక చెప్పుకున్నామండి, నాట్ ఏ హార్ట్ అంటే హార్ట్ 13 ఉంటాయి కాబట్టి మొత్తం టోటల్ కార్డ్స్ హార్ట్ కాకుండా ఉన్న కార్డు రావాలండి మనకి. ఏ కార్డ్ నాట్ ఏ హార్ట్ కాబట్టి ఇక్కడ N ఆఫ్ ఈవెంట్ E4 అండి. N ఆఫ్ E4 = 39 అవుతుంది. ఇక్కడ P ఆఫ్ E4 అండి, ప్రాబిలిటీ ఆఫ్ E4 N ఆఫ్ E4 by N ఆఫ్ S అంటే 39/52. ఇక్కడ 3/4 అవుతుందండి ఆన్సరు. ఇది మనకి 2 క్వశ్చన్స్ అంటే కొద్దిగా టైం ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఒక్కో క్వశ్చన్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 2 క్వశ్చన్లు చెప్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.